వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బండి సంజయ్కు లీగల్ నోటీస్ ఇస్తానని కేటీఆర్ ప్రకటించగా ఫ్యామిలీతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోందా? ట్యాపింగ్ టెంపర్ చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రస్తుతం బీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కృషాంగ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అలాగే పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కృషాంగ్ గారు, నిన్న బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకి సంబంధించి వచ్చిన తర్వాత మాట్లాడారు, చాలా ఆరోపణలు చేశారు. ఆరోపణలపైన అవసరమైతే నేను లీగల్ నోటీస్ పంపిస్తానని మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. ఈరోజు బండి సంజయ్ ఆయన చేస్తున్న సవాల్ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని గుడిలోకి వచ్చి ప్రమాణం చేస్తారా? నేను ప్రమాణం చేయడానికి సిద్ధం అంటున్నారు. దీనిపై ఏమంటారు? మొదట బండి సంజయ్ గారు హీఈస్ బ్యాక్ అగైన్. అదే థియేట్రిక్స్, అదే రోడ్డు మీదకి వస్తావా, గుడి దగ్గరకు వస్తావా, ఈ గుడికి వస్తావా, పసుపు నీళ్లు పోసుకుందాము, ఇదే కదా అది బండి సంజయ్ గారి స్టాండర్డ్. పాపం నాకు ఇప్పుడు మాట్లాడితే ప్రకాష్ రెడ్డి గారు నొచ్చుకుంటారు. బండి సంజయ్ గారు మాట్లాడిన తీరులోనే నన్ను రెస్పాండ్ కమ్మంటారా? ఎందుకంటే ఇప్పటివరకు అయితే కేటీఆర్ గారు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కూడా ఏమైంది అని అంటే, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసిండు కాబట్టి లీగల్ నోటీస్ ఇస్తాను అనేసి అన్నారు. ఎందుకు అని అంటే, ఇప్పటికైనా బండి సంజయ్ గారు ఒకటి తెలుసుకోవాలి, ఏంటిదంటే వారు వార్డ్ మెంబర్ స్థాయి నాయకులు కాదు. ఈ దేశానికి ఈ మొత్తం హోమ్ ఏదైతే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, రక్షణ శాఖ ఉంది కానివ్వండి, రక్షణ భద్రత కానివ్వండి, దానికి ఎంఓఎస్గా వారు ఉన్నారు. ఆ తరహాలో మాట్లాడండి. సో నేనైతే వారిలాగా మాట్లాడలేను. మాట్లాడితే ప్రకాష్ రెడ్డి గారు కూడా టెంపర్స్ హై అవుతాయి. నేను జస్ట్ సబ్జెక్టుగా మాట్లాడతాను. బండి సంజయ్ గారు నంబర్ 1, వారికి సిట్టు వాళ్ళు సమాచారం ఇచ్చిరా, వీరు పోయి సమాచారం ఇచ్చిండ్రా? ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత ఓహో నాకు వీళ్ళందరూ ఇవన్నీ చెప్పిండ్రు, కుటుంబ సభ్యులకు చేసిండ్రంట, సొంత కుటుంబ సభ్యులకు చేసిండ్రంట, మా కుటుంబ సభ్యులకు చేసిండ్రంట అనేది ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ వాళ్ళని ఏదో అదే ఆ సిట్ ఎంక్వైరీ వాళ్ళని అఫీషియల్గా వచ్చి చెప్పమని చెప్పండి. ఇట్లా వీళ్ళని పిలుచుకున్నప్పుడల్లా వీళ్ళకి మేము చెప్పినాము అని చెప్పే బదులు ఇవాళ వరకు కూడా ఈ సంవత్సరంన్నరలో ఎస్ఐటి వాళ్ళు ఒక్కటన్నా ఒక అఫీషియల్ నోట్ ఏదైనా రిలీజ్ చేసిర్రా, పలానా వాళ్ళకి చేసినాము అని? ఎందుకంటే హిందూ పత్రికలో ఒకసారి వస్తుంది ఏంటిదంటే సినీ నటులది, ఎవరిది సెలబ్రిటీస్ది లేదు అని చెప్తారు. ఇక్కడ వీళ్ళేమో వచ్చేసి మేము ఇదంతా చేసినాము అని చెప్తారు. ఇంకొకటి, బండి సంజయ్ గారు నిన్న తన డివైస్ని అప్పచెప్పిర్రా? ఎందుకంటున్నానంటే కేంద్రంలో ఉన్నారు కదా, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో నిలబడి ఇచ్చిన సమాధానం అండి ఇది. ఓకే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ని, మాల్వేర్ని తీసుకొని వచ్చింది, ఇజ్రాయెల్ది కొనుక్కొని వచ్చింది, తెచ్చి వాళ్ళ దేశవ్యాప్తంగా అందరి కూడా ఆపోజిషన్ వాళ్ళయి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అని వేసిన ఆరోపణ. అప్పుడు కేంద్రం వాళ్ళు అశ్విని వైష్ణవ్ గారు ఏమని చెప్పారు సమాధానం? ఇది పార్లమెంట్ కి కూడా చెప్పారు, తర్వాత సుప్రీంకోర్టుకి కూడా చెప్పారు. ఏంటిదంటే అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఎవరన్నా ఫోన్ డివైస్ ఇస్తే ఆ ఫోన్ డివైస్ ని టెక్నికల్ కమిటీకి పంపిస్తే అప్పుడు ఆ టెక్నికల్ కమిటీ తెలుస్తుంది. మరి ఇక్కడ బండి సంజయ్ గారు ఫోన్ ఇచ్చి వచ్చిర్రా లేదా? ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ గారికి ఎట్లా తెలిసింది వారి ఫోన్ ట్యాపింగ్? ఆయన చెప్తుంది ఏంటంటే 6500 మంది చేశారు, బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు లాంటి వాళ్ళది కూడా చేశారని చెబుతూనే, ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒక 3 నెంబర్లు బండి సంజయ్కి సిట్ అధికారులు చూపిస్తే ఆ 3 నెంబర్లు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అయితే వాళ్ళు మాట్లాడింది కూడా ట్యాప్ అయ్యింది అన్నది ఇప్పుడు బీజేపీ తెర ముందుకు తెస్తుంది. సరే, ఒకటేమో ఫస్ట్ 10 లక్షల ఫోన్లతో మొదలు పెట్టారు ఈ కథం మొదలైనప్పుడు, తర్వాత 1,00,000 ఫోన్లు అని చెప్పారు, ఆ తర్వాత 10,000 ఫోన్లు అని చెప్పారు, మొన్న రీసెంట్గా 650 ఫోన్లు అని చెప్పారు. ఇవ్వండి 2 పేపర్లలో, ఇటు ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి. ఇక్కడ 600, ఇక్కడ 1000. ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చి కొత్త ఫిగర్ ఇస్తున్నారు 6,500 అనేది. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇది ఎవరిచ్చిరి? ఈ నంబర్స్ వాళ్ళే చూపెట్టేసి రేపు ఇంకేదన్నా దేశంలో ఉన్న ఎవరైనా ఫోన్ నంబర్లు చూపెట్టేసి ఇవ్వండి వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది అని అంటే, మీరు ఎంఓఎస్ హోమ్ అండి, మీరు ఉట్టిగానే వచ్చేసి, నేను అందుకే చెప్తున్నా కదా, మీ డివైస్ ని ఇచ్చిరండి, మీరే ఒక ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి ఆయన సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇవ్వాలని కోరుతున్నారు. సరే, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అది కుదరదని చెప్తుంది. నేను ఒకటి ఏమడుగుతున్నానంటే, ఇగోండి యడ్యూరప్ప గారు 2019లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం మీద సిబిఐ కేసు,
దాని ఏమైందో విచారణ 6 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చెప్పగలుగుతారా? కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, అప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, ఇవాళ కూడా కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, సిబిఐ వాళ్ళ చేతుల్లోనే ఉంది, వేసింది బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు. ఏమన్నా వేసుకొనివ్వండి. నేను అనేది ఏంటంటే కేంద్రము రాష్ట్రం వీళ్ళిద్దరు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇది మంచిగా ఉన్నది. ఎందుకంటే రఘునందన్ రావు గారు కూడా గిట్లనే ప్రెస్ మీట్ పెట్టి అయ్యో నన్ను పిలుస్తలేరా, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నన్ను పిలవండి అనగానే సిట్టు సాయంత్రానికి అయ్యో మిమ్మల్ని మిస్ అయిపోయినాం, మీరు కూడా వచ్చి అట్లా మీడియాకు మాట్లాడిపోండి అని చెప్పిన పరిస్థితి. ఇవాళ అదే జరుగుతున్నది రాష్ట్రంలో. కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళ చేతిలో సిబిఐ ఉన్నది కాబట్టి మేము ఇది చేస్తాము అనేది అంటున్నారు. ఏ బేసిస్ గా జరిగింది వాళ్ళ చూడండి. ఒకటి పర్టికులర్ గా మీరు ఎంఓఎస్ హోమ్ లో ఉన్నారు కాబట్టి మనం ఇవాళ అంటే మన రక్షణ గురించి మనం మాట్లాడుకొని మన పోలీస్ మీదే మనం బురద జల్లుదామా? ఇవాళ ఇదే ప్రభాకర్ రావు గారి మీద మీరు మాట్లాడుతున్నారు కదా. 2012లో ఎవరు ప్రభుత్వం ఉన్నదండి? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఇండియన్ పోలీస్ మెడల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము, ఇండియన్ పోలీస్ మెడల్ ఇదే ప్రభాకర్ రావు గారికి వచ్చింది. అంటే మెడల్ ఇచ్చినంత మాత్రాన తప్పు చేయరని మనం అప్పుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చేద్దామా? నేను అనేది మళ్ళీ తర్వాత తప్పు చేసిన వాళ్ళకి చాలా మందికి మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత మనం చూసాం వీళ్ళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రెసిడెంట్ మెడల్ ఇచ్చిరండి. అంటే పోలీస్ సిబ్బంది ఇవాళ మొత్తం పోలీస్ సిబ్బందిని అనుమానిద్దామా రేపు తర్వాత? ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు కదా. రైట్. కేసీఆర్ గారి ప్రభుత్వము 2014 నుంచి 24 వరకు ఉన్నది. మరి తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనేసి అప్పుడు అందరినీ ఇట్లనే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను పోలీసు వాళ్ళని వేస్తే రేపు మళ్ళా ఇదే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ ఒకేలో ప్రభుత్వంలో వచ్చిన మావోయిస్ట్ సానుభూతి చెప్పి అందరినీ ట్యాపింగ్ చేశారనేది ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు. ఒక విషయం చెప్తాను మీకు. ఈ మధ్య కేంద్రంలో కూడా మొన్న ముసాయిదా రిలీజ్ చేశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు అనేది. నేనేమంటున్నాను అంటే మొన్న అమిత్ షా గారు ఒక లెక్చర్ డెలివర్ చేశారు, అది పాపం ఎంఓఎస్ హోమ్ గారు చూడలేదు అనుకుంటా. అందులో రకరకాల డిపార్ట్మెంట్స్, పొలిటికల్ అఫేర్స్ కానివ్వండి, హోమ్ మంత్రిగా 37th ఇంటెలిజెన్స్ బ్యూరో మీటింగ్ మాట్లాడినప్పుడు ఎట్లా ఏఐని ఉపయోగించుకోవాలి, ఎట్లా వాళ్ళకందరికి ఇస్తున్న ఉపన్యాసంలో ఫేక్ న్యూస్ మీద కానివ్వండి, రకరకాల ఫ్యాబ్రిక్స్ కానివ్వండి, ఈ ఇండియన్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయో అన్ని విభాగాలు చెప్పారు. మరి బండి సంజయ్ గారు కేవలం అందులో చూస్ చేసుకున్నది ఒట్టి నక్సలిజం నే చూస్ చేసుకున్నారు కానీ ఏమేమి ఆపరేషన్స్, ఎందుకు పొలిటికల్ అఫేర్స్ ఉండదా? సరే ఎవరిని మోసం చేస్తున్నారు? ఇలా ఏ పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఆర్డర్స్ ఇచ్చారని ఇలా మేము ఆపోజిషన్ సానుభూతి పరులతో వీళ్ళందరినీ మేము ఆపోజిషన్ లో ఉన్నాము. మా పార్టీ ఆఫీసుల దగ్గర కూడా ఐబీ ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు, సమాచారం సేకరిస్తూ ఉంటారు. పుట్టిగా కథలు ఎందుకు చెప్తున్నారు? సమాచారం లేదు లేకుంటే మీరు మాట్లాడదాం కథలా. మరి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణల్లో సహేతుకత ఎంత, అది కూడా మనం మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు ఎలాంటి సమాధానం ఉంది? సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్నట్టుగా సాగుతోంది. గుడిలోకి వచ్చి ప్రమాణం చేయాలి, నేను తప్పు చేయలేదు, ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కేటీఆర్ అని మీ పార్టీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. బండి సంజయ్ స్టాండర్డ్ అదే, ఈ టెంపుల్స్ ప్రమాణాలు ఈ సవాళ్ళే, ఏం జరగలేదు కాబట్టి రచ్చ చేస్తున్నారు అంటున్నారు కృష్ణ గారు. మిత్రులకు నమస్కారం. మీకు కూడా నమస్తే అండి. సతీష్ గారు, బండి సంజయ్ గారి స్టేట్మెంట్ వెనకాల ఆయన యొక్క అభిప్రాయం, ఆయన ఉద్దేశం, ఆయన ఇదేంటంటే సాధారణంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎక్కువ ఏమంటారు యజ్ఞాలు యాగాల మీద నమ్ముతుంటారు, దేవుని కూడా నమ్ముతుంటారు, బాగా నమ్ముతారు. ఒకటి ఈ కృష్ణ గారు చెప్పినట్టు ఇప్పుడు 6 సంవత్సరాల కేసు నడిచే బదులు మీకు దేవుడి సమక్షంలో చాలా తొందరగా సమాచారం బయటికి రావడానికి స్కోప్ ఉంది కానీ ఆ విశ్వాసంతో ఉన్న వాళ్ళు కాబట్టి ఆ ఉద్దేశంతో అడిగినట్టు నాకు అనిపించింది. కాబట్టి ఏంటంటే విశ్వాసం నమ్మకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో చట్టాలు న్యాయాలు న్యాయ సూత్రాల కంటే విశ్వాసాలు అనేవి ఈ దేశంలో చాలా ప్రబలంగా ఉన్నాయి. అందులో గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఆ పార్టీ నాయకులకి ఇంకా చాలా ఎక్కువ విశ్వాసం, ఎందుకంటే అన్ని యాగాలు చేసినారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాన్ని అంతవరకు తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఈ మొత్తం కేసులో హోమ్ సెక్రటరీ ప్రభాకర్ రావు గారికి మెడల్స్ వచ్చినాయా, ప్రభాకర్ రావు గారికి పరమవీర చక్ర వచ్చిందా అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రభాకర్ రావు గారిని రిటైర్ అయిన తర్వాత వారిని ఎక్స్టెన్షన్ పొజిషన్ లో ఎందుకు ఆడబెట్టినారనే దానికి అనుమానాలు తావిస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న. కానీ ఎందుకు పెట్టుకున్నారనేది సమాధానం ఆ ప్రభుత్వం చెప్పాలి. అయితే హోమ్ సెక్రటరీ నుంచి, తెలంగాణ హోమ్ సెక్రటరీ నుంచి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నక్సలైట్ల పేరు మీద వీళ్ళు ఇప్పుడు తీవ్రవాదుల ఫోన్లు కూడా ట్యాప్ చేయొచ్చు, తీవ్రవాదుల కనెక్ట్ ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, లేకపోతే తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఇంకే ఇతరమైన అంశాలు ఉన్నా కూడా ఫోన్ ట్యాప్ చేస్తారు. అది
అది భారతదేశం యొక్క దేశ భద్రత అనేటువంటి చాలా ప్రధానమైన అంశము. నక్సలైట్లు కూడా దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అది రద్దు అంటే నిషేధింపబడినటువంటి సంస్థలకు చెందిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కొంత ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వెసులుబాటు. ఆ వెసులుబాటును ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో అనేక ఫోన్ నెంబర్లు అంటే నా ఎవరెవరి ఫోన్ నెంబర్ ఉందనేది లీక్ బండి సంజయ్ కి నోటీస్ ఇవ్వకుండానే ఆయన ఇంట్రెస్ట్ మేరకు సిట్ దగ్గరికి వెళ్ళారు. అసలు సిట్ అధికారులు ఇది చెప్పారా లేదంటే ఈయన చెప్పినవి ఎట్లా వాస్తవం అని చెప్తాము, సిట్ అధికారులు ధృవీకరించాలి కదా, ఇది కృషాంక్ గారు అడుగుతుంది. అంటే నేనేమో సిట్ అధికారులు అనధికారికంగా ఏం చెప్పారు బండి సంజయ్ గారికి, కేంద్ర హోంమంత్రికి చెప్పారా, లేకపోతే ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చారా, లేదా సిట్టుతో మాట్లాడుతున్నప్పుడు అనధికారికంగా వాళ్ళు మాట మీద మాట చెప్పారా అనేది బండి సంజయ్ గారు చెప్పాలి. అది ఒక అంశం. అది కానీ బండి సంజయ్ గారు చెప్పిన సమాచారాన్ని మీరు విభేదిస్తున్నారా, విభేదిస్తే మీరు సరే నోటీస్ పంపండి చూసుకుంటాం కదా అన్నారు. అయితే నేననే పాయింట్ అంటే వ్యంగ్యంగా కూడా అంటున్నారా ఎట్లా అంటున్నారా అనేది పక్కన పెడితే ఈ రోజున చాలా మందికి నోటీసులు పంపించారు, చాలా మందికి ఫోన్లలో మెసేజ్లు పెట్టారు రమ్మని చెప్పి, సిట్టుకు రమ్మని చెప్పి. అంటే ఇప్పుడు SIB అనేది ఒకటి ఉంది, స్పెషల్ ఆ బ్యూరో ఇష్యూ వేరు, సిట్టు చేసినటువంటి ఇష్యూ వేరు. సిట్టు వాళ్ళు చాలా మందికి ఇంక్లూడింగ్ నేను చెప్తున్నా డైరెక్ట్ గానే చెప్తున్నాను, ఇంద్రసేన రెడ్డి గారి గవర్నర్ అయిన తర్వాత కూడా ఇంద్రసేన రెడ్డి PA యొక్క ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా సిట్టు వాళ్ళే మెసేజ్ పంపించారు, మీరు రావాలంటే. అంటే నాకు వీలు కాదు, ఇప్పుడు త్రిపురలో ఉన్నాను, అప్పుడు నన్ను ఇప్పుడు అని చెప్తే మళ్ళీ ఇంకోసారి నోటీస్ పంపించారు. నిన్న బండి సంజయ్ గారు కూడా రెండో నోటీస్ ఇది, గతంలో రమ్మంటేనే నాకు పార్లమెంట్ ఉంది కాబట్టి రాలేకపోతున్నా, కాబట్టి 8వ తారీఖు నాడు వస్తానని చెప్పి బండి సంజయ్ గారు తప్పనిసరిగా రావాలని మళ్ళీ ఒకసారి సిట్ అధికారులే ఇచ్చినటువంటి సమాచారం మేరకే పోయినప్పుడు నిన్న ఒక్కరు పోలేదండి అక్కడ. బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు PS, బండి సంజయ్ గారు PRO, బండి సంజయ్ గారి డ్రైవర్ అందరితో కలిసి పోయారు. ఎందుకంటే వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా సమాచారం ఉంది. ఎంత ట్యాప్ అయిందో అంటే నేను అనధికారికంగా ట్యాప్ అయినప్పుడు ఎవరైతే సిట్టు ముందుకు పోయినారో హాజరైనారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పోయినప్పుడు సిట్టు వాళ్ళు ఏమడిగారో బయట సమాచారం చెప్తా. మీరు ప్రకాష్ రెడ్డి, మీరు కిషన్ రెడ్డి గారితో 100 సార్లు మాట్లాడారు ఒక రోజులో, ఇది మాట్లాడేది నిజమేనా, ఇన్ని సార్లు ఎందుకు మాట్లాడినారు మీరు, ఏదో బయట వ్యక్తులు అవుతుంది నా విషయాన్ని కాదు, మీరు 200 సార్లు మాట్లాడారు బండి సంజయ్ గారితో, ఎందుకు ఏం సంబంధం ప్రకాష్ రెడ్డి గారు. అమిత్ షా JP నడ్డా అలాగే BL సంతోష్ మీ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, అందులో 2 కేంద్ర మంత్రులు, ఆ టైంలో JP నడ్డా అధ్యక్షుడు ప్లస్ ఆయన అమిత్ షా కేంద్ర హోంమంత్రికి అప్పుడు ఇప్పుడు ఉన్నారు. అంటే వాళ్ళ నెంబర్లు కూడా చూపించారు అన్నది ఒక లీక్ ఇచ్చారు నిన్న బండి సంజయ్ అంతా అయిపోయిన తర్వాత. అందులో ఎంతవరకు వాస్తవం? అది బండి సంజయ్ గారికి వాళ్ళు కేంద్ర హోంమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేసేంత టెక్నాలజీ ఉందా అంటే ఇప్పుడు ఒకటేంటంటే అధికారికమైన ఫోన్స్ ఉంటాయి కదా సంజయ్ గారు, మన సతీష్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అధికారిక ఫోన్లను ట్యాప్ చేయడం అనేది అసాధారణమైన విషయం, ఇంపాసిబుల్. అది ఎవరి తరం కూడా, ఎందుకంటే ప్రత్యేకమైన ఫోన్ అది. ఇది ఒక రకంగా చెప్పంటే రాజద్రోహం కేసు ఎవరు చేసినా కూడా, కాబట్టి అది ఎట్లాగో చెయ్యారని నేను అనుకుంటాను. చేసినా లేదనేది సిట్టు చెప్పాలి. రాబోయే రోజులలో సిట్టు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ దర్యాప్తులో బయటకు రావాలి. ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం. అది అయితే నేనంటే ఇప్పుడు అమిత్ షా గారు PAకు మాట్లాడడానికి నేను చెప్పే, కిషన్ రెడ్డి గారు ఇంద్రసేన రెడ్డి గారు PA మాట్లాడి చేసినారు, సంజయ్ PAతో మాట్లాడి చేసినారు. సంజయ్ అనధికారిక వ్యక్తులు, ఉదాహరణకి మా ఆఫీసులో మా కోశాధికారి దగ్గర పనిచేసేటువంటి 2 ఉద్యోగస్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి మేము వాళ్ళు డబ్బులు బ్యాంకు పోయి తీసుకొస్తున్నామనే సమాచారాన్ని కూడా మన అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రాధాకిషన్ రావు లాంటి వాళ్ళకు అప్పుడు సమాచారం అందింది. అంటే అర్థమైంది, మా ఆఫీస్ నుంచి మా ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఫోన్ చేశారు, ఎవరికి ఫోన్ చేశారు, సమాచారం అంతా బయటకు వస్తుంది కదా. కాబట్టి ఈ సమాచారం తీసుకునే హక్కు వాస్తవంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి హోమ్ సెక్రటరీకి ఉందా లేదా? టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుంది? ఇది నా ప్రశ్న. ఒకటే నిమిషం, హాఫ్ మినిట్ లో పూర్తి సార్. ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుంది? నక్సలైట్ల పేరు మీద ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయొచ్చా? చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి అధీనంలో ఉన్నటువంటి శాంతి భద్రతల డిపార్ట్మెంట్ ఏ విధంగా పోలీసు వాళ్ళకు, హోమ్ సెక్రటరీ ద్వారా పోలీసు వాళ్ళకి ఈ నెంబర్లు కలెక్ట్ చేయమని ఫ్రీడమ్ ఇచ్చింది. ఈ నెంబర్ల ద్వారా సర్వీస్ గురించి సమాచారం ఎట్లా సేకరిస్తారు? ఇదంతా క్రిమినల్ యాక్షనే కదా, ఇదంతా చట్టపరంగా నేరమే కదా. ఇదంతా కూడా వీళ్ళకి నక్సలైట్ల పేరు మీద నా ఫోన్ లేదా సంజయ్ గారి PA ఫోన్ ఇంకొకరి ఫోన్లను
అంటే ఇప్పటివరకు అది అధికారికంగా ఎక్కడ సిట్టు చెప్పలేదు కదా, అసలు సిట్టు విచారణ ఏం జరిగిందో చెప్పకుండా ఎట్లా మీకు మీరు అనుకుంటారన్నది క్రిషాంక్ గారి ప్రశ్న. అంటే క్రిషాంక్ గారు అంటే అదే ప్రశ్న మీకు కూడా వస్తుంది కదా, ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్న దానిపై మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అస్సలు జరగలేదంటారు ఫోన్ ట్యాపింగ్? మేము చాలా క్లియర్ గా కేసీఆర్ గారే సమాధానం చెప్పారు, ఎవరో కాదు, కేసీఆర్ గారే ప్రెస్ ముఖంగా ఎన్నోసార్లు చెప్పారు. ఏంటంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళ ఇష్టం. పోలీస్ వ్యవస్థ వాళ్ళకు ఆన్సరబుల్ ఎవరంటారా? ఇవాళ చీఫ్ సెక్రటరీ గారి పేరు ఇంట్లో పెట్టలేదు కదా, చీఫ్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు? ఇవాళ వారే చెప్తున్నారు, కేంద్ర హోమ్ సెక్రటరీ ఉంటది, కేంద్ర హోమ్ మినిస్ట్రీ ఉంటది, MHA. వాళ్ళు ఇచ్చిన రైట్స్ ఎవరికైతే ఉన్నాయో రివ్యూ కమిటీ అనేది దాన్ని హెడ్ చేసేది రాష్ట్ర చీఫ్ సెక్రటరీ. మరి ఆ చీఫ్ సెక్రటరీని ఇవాళ పుల్అప్ చేసుకుని అందులో అక్యూజ్డ్ గా పెట్టి వారి స్టేట్మెంట్ ఇన్ రిటర్న్ గా ఈ అంత పంచాయతీ ఎందుకు, సిట్ ఎంక్వైరీ అని తమాషా ఎందుకు, కోర్టుకు పిలుచుకొని కోర్టులోనే రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే మన రాష్ట్రానికి మీడియాకి అందరికి తెలిసిపోతుంది కదా. కానీ చీఫ్ సెక్రటరీ గారిని పెట్టలేదు, డీజీపీని పెట్టలేదు. ఇవాళ వీరు వేసింది ఏంటిది? ఇప్పుడు బండి సంజయ్ గారు ఏం మాట్లాడారో దాన్ని పాపం ప్రకాష్ రెడ్డి గారు కూడా డిఫెండ్ చేస్తలేరు. ఇప్పుడు నేను ప్రకాష్ రెడ్డి గారు మాటల్లోనే వింటే బండి సంజయ్ గారు మాట్లాడింది ఏంటిదో ఇక వారికే తెలుసు అన్నట్టే వదిలేసిన పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు వ్యాలిడ్ క్వశ్చన్స్ కొన్ని రేజ్ చేశారు. అయితే ఒకటి ఏమని అన్నారు, రిటైర్ అయిన ప్రభాకర్ రావు గారిని ఎందుకు పెట్టుకున్నారో ఒక అనుమానం ఉన్నది, అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అన్నప్పుడు ఇదే ప్రశ్న మీకు నచ్చినా నచ్చకపోయినా మోదీ గారి ప్రభుత్వానికి కూడా వస్తుంది. ఎందుకు? ఇవాళ ఉన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారు ఎప్పుడో రిటైర్ అయిపోయిన పరిస్థితి, కానీ ఇవాళకి కూడా నరేంద్ర మోదీ గారు వారి ప్రభుత్వంలో టాప్ అడ్వైజర్ గా పెట్టుకున్నారు, #1. పోనీ మీరు NSA గురించి మాట్లాడతారా, జాతీయ భద్రత గురించి మాట్లాడతారా అంటే సరే ఒక సెకండ్ దాన్ని పక్కన పెడతా. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ గారు, ఎప్పుడు నేను పాత ఏం చెప్తలేను, 2025లో వారి రిటైర్మెంట్ పీరియడ్ అయిపోతే కూడా ఎక్స్టెన్షన్ చేసేసి సిబిఐ డైరెక్టర్ గా మీరు ప్రవీణ్ సూద్ గారిని కంటిన్యూ చేశారు. కేవలం సిబిఐ కాదు, ఇంకొక నచ్చిన శాఖ మీకున్నది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అన్ని ఆపోజిషన్ పార్టీస్ మీద మీరు రేడ్లకు పంపిస్తారు కదా. సంజయ్ కుమార్ మిశ్రా గారు ఈడీ డైరెక్టర్, వారిది కూడా రిటైర్మెంట్ అయిపోతే మీరు ఎక్స్టెన్షన్ అయిపోయిన వాళ్ళకు రిటైర్మెంట్ తర్వాత వారికి కూడా మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని మీరు పెట్టుకున్నారు. మరి ఇక దాన్ని కూడా మనం అట్లనే అనుమానిద్దామా? ఈడీకి లేఖ రాయాలి రాష్ట్ర ప్రభుత్వం, సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే మొత్తం వాస్తవాలు బయటకు వచ్చేస్తాయని బండి సంజయ్ అన్నారు. దాంతో ఏకీభవిస్తారా? అంటే సిట్టు విచారణ పైన మీరు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా, సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని అంటున్నారు. మరి ఎవరు విచారించాలి? ఫోన్ ట్యాపింగ్ అన్న వ్యవహారం తెర ముందుకు వచ్చినప్పుడు మీరేమో జరగలేదంటున్నారు, జరిగిందని వాళ్ళు అంటున్నారు, సిట్టు విచారణలు అన్ని తేలుతాయని వీళ్ళు అంటున్నారు. లేదు సిట్టు విచారణ పారదర్శకంగా లేదన్న అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు, బీజేపీ ప్రస్తావిస్తుంది. ఇప్పుడు ఈడీ, సిబిఐ ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని మీరు కోరుకుంటారా బీఆర్ఎస్? చూడండి, మేమేమంటున్నామంటే ఈ దేశంలో ఏమున్నా కూడా, ఇంకొకటి వీళ్ళ మిత్రులు ట్రంప్ గారు కూడా ఉన్నారు కదా, ఇంకా మిత్రులో కాదో నాకు తెలియదు కానీ వారిని అడిగి FBIని తెచ్చుకుంటే కూడా తెచ్చుకోండి మీరు, అందరినీ తెచ్చుకొని. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇవాళ ఎట్లున్నది అని అంటే, కేసీఆర్ గారి మీద అయితే ఆ ఛత్తీస్గఢ్ పవర్ కమిషన్ అనో, లేకుంటే కాళేశ్వరం కమిషన్ అనో, లేకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనో, ఈ ఫార్ములా అనో, లేకపోతే చేపలను, గొర్రెలను, ఇంకేదనో రకరకాల కేసులు తెచ్చేద్దాం అనుకుంటున్నారు. అన్ని కట్టగలిసి ఇదే కేసులు తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్నోళ్ళు, కేంద్రంలో ఉన్నోళ్ళు ఇంకేం పని చేయకండి, తెలంగాణకి ఇంకేం చేయకుండా ఇదే రాజకీయ డ్రామాని నడిపేయండి. మీరు ఇంకో 3 సంవత్సరాలు ఇదే టైం పాస్ చేయండి. వాళ్ళు ఇప్పటి వరకు తెలంగాణకు అంటే మళ్ళా వేరే చర్చ గానీ వాళ్ళు కేంద్రంలో 3rd టైం ఉన్నారు. సో వాళ్ళకి ఇదే ఇంపార్టెంట్ అజెండా, బండి సంజయ్ గారికి ఇదే అజెండా. అదే మీరు పార్లమెంట్ లో పోయి బనకచర్ల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా సంతోషం, కానీ దాని మీద లేని ప్రయారిటీ వీటి మీద ఉన్నది. కేసీఆర్ గారిని జైల్లో వేయాలి, కేటీఆర్ గారిని జైల్లో వేయాలి, అదే వాళ్ళ అజెండా. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని నోటీస్ పెద్ద ఆరోపణ వేసారు, దానికంటే పెద్ద ఆరోపణ వేసారు. ప్రకాష్ రెడ్డి గారు చాలా సింపుల్ గా వదిలేసారు దాన్ని. కానీ కేంద్ర హోం మంత్రిదే అమిత్ షా గారి ఫోన్ ట్యాపింగ్ అయిందంట సార్. ఆయన దగ్గర అన్ని వ్యవస్థలు ఉంటాయి. మీరు అంటున్న సిబిఐ, మీరు అంటున్న ఈడీ, మీరు అంటున్న రా, రైట్, రకరకాల మొత్తం అన్ని కూడా ఆయనే ఫోన్ ట్యాపింగ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ ట్యాప్ అయిందంటే మేజర్ ఇష్యూ ఇది. అంటే ఇప్పుడు అంత కీలకమైన వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అయిందన్న అంశమే చాలా కీలకమైంది. మరి మీరు ఇప్పుడు ఇండివిజువల్ గా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా దర్యాప్తు చేసే విషయంలో? సార్ మేము చాలా ఒక పాయింట్ లైన్ క్లియర్ చేస్తాం సార్. ఇప్పుడు మేము ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. మా కార్యకర్తలు కూడా ఆ రిట్ మీద మేము మళ్ళీ ఇన్సిస్ట్ కూడా చేస్తాం. దాని మీద
డైరెక్షన్ ఇవ్వమని, సిబిఐకి డైరెక్షన్ ఇవ్వమని హైకోర్టు ద్వారా మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైకోర్టులో ఒక రిట్ కొట్టేస్తే సుప్రీంకోర్టు కూడా పోతాం తప్పకుండా. కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది, హైకోర్టు ఆదేశాలు ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు అమిత్ షా వాడుతున్న ఫోన్ ట్యాప్ కాగదు. అమిత్ షా సపోజ్ నాకు ఫోన్ చేసింది అనుకోండి, నా ఫోన్ ట్యాప్ ఉంది అనుకోండి, నా ఫోన్ వీళ్ళ రికార్డ్ లో ఉంది, వీళ్ళ సర్వీస్ ప్రొవైడర్ రికార్డ్ లో ట్యాప్ సర్వైలెన్స్ ఉంది అనుకోండి, నాకు అమిత్ షా గారు ఫోన్ చేస్తే నా ఫోన్ అమిత్ షా గారు మాట్లాడి నాకు తెలిసిపోతుంది కదా మీకు. నా ఫోన్ అమిత్ షా పిఎం మాట్లాడిందా, అమిత్ షా ఇంకొక ఆఫీసర్ మాట్లాడిందా బయటకు వచ్చేస్తుంది కదా. అది కదా సమస్య. కేంద్ర హోంమంత్రి చాలా డేంజర్ కదా. అదే నేను చెప్పా, అదే డేంజర్ అంటే అమిత్ షా డైరెక్ట్ ఫోన్ చేయడానికి అవకాశాలు తక్కువ గానీ, అమిత్ షా నాతో మాట్లాడిన ఫోన్ మీరు ట్యాప్ చేస్తే దాని అర్థం ఏంది? ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అంటే దాని అర్థం అమిత్ షా నాతో మాట్లాడుతున్నాడు. ట్యాప్ చేసినట్టు అర్థం చట్టరీత్యా నేరమే కదా అది. అందుకోసం నక్సలైట్ల పేరు మీద నేను అడిగే మొదటి సూటి ప్రశ్న ఏంటంటే, నక్సలైట్ల పేరు మీద ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయవచ్చా, చట్టరీత్యా ఒప్పుకుంటుందా? ఇది చాలా మీరు ఏమని చెప్పారు, తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క ఫోన్లన్నీ కూడా నక్సలైట్ల దీంట్లో ఉన్నాయి కాబట్టి మేము సర్వీస్ ప్రొవైడర్స్ కి మీరు లెటర్ పంపించారు, ఈ నెంబర్లు మాకు సమాచారం కావాలి, మేము ట్యాప్ చేస్తామని. అది చేయడం ఎంతవరకు కరెక్ట్? అది చట్టరీత్యా నేరం కదా, అది చాలా దుర్మార్గమైన నేరం అంటున్నా. నక్సలైట్ల పేరు మీద నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారు మీరు అని అడుగుతున్నాను నేను నక్సలైట్ కాదు, ఏ రోజు కూడా నక్సలైట్ సానుభూతి పనులు కాదు, నక్సలైట్లతో నాకు సంబంధాలు ఎక్కడ కాదు, నక్సలైట్తో వ్యతిరేక పోరాటం చేస్తున్న వాళ్ళు నేనున్నా, నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారు మీరు నా నక్సలైట్ల పేరు చెప్పి? అది కదా మీ దాంట్లోనే ప్రభాకర్ రావు పాత్ర ఉందనేది అనుమానం. నేను మిగతా అజిత్ దోవల్ పాత్ర ఉందా అంటే, అజిత్ దోవల్ పాత్ర ఒకవేళ దేశద్రోహం కేసు తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అజిత్ దోవల్ ఎక్స్టెన్షన్ దాని అర్థం ప్రభాకర్ రావు మీద చాలా ప్రభాకర్ రావు చేయకూడదు, ఎందుకు చేసిన అడగలే, చేసిన దాని మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కనెక్ట్ ఉంది కాబట్టి అనుమానాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా నేను చాలా చాలా పదాలు చాలా స్పష్టంగా మాట్లాడినా. నాకు అనుమానాలు ఉన్నాయి ప్రభాకర్ రావు మీద, ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రభాకర్ రావు కనెక్ట్ ఉంది. ప్రభాకర్ రావు ఈ విధంగా ట్రాప్ చేయటం మీద మా ప్రధానమైన అభ్యంతరం అన్నది వాళ్ళు లేవనెత్తుంది. సార్ అసలు అభ్యంతరం అని భారతీయ జనతా పార్టీ మాట్లాడే నైతికత ఎట్లున్నది? మరి వాళ్ళ నేతలు కూడా ఉన్నారు కదా, ఈటెల రాజేందర్ పిలిచే, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఆ పార్టీ ఎంపీ, నేను బండి సంజయ్కి నోటీస్ ఇచ్చారు, ఆయన కేంద్ర మంత్రి ఆ పార్టీ ఎంపీ. మరి బీజేపీ రెస్పాండ్ కాకూడదంటే అలాగే బీజేపీ కూడా రెస్పాండ్ నైతికత ఎందుకు లేదు అని అంటున్నాను అంటే, ఈ దేశంలో 2 పార్లమెంట్ సెషన్లు వీళ్ళు చేసిన పెగాసెస్ మీదనే పోయింది కదా. పెగాసెస్ అనే చర్చ అసలు ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఉన్నారు, యాపిల్ వాళ్ళు ఉన్న దేశంలో ఉన్న జర్నలిస్టులకు, కొందరికి ప్రముఖ జర్నలిస్టులకు, ఆపోజిషన్ వాళ్లకు, వీళ్ళకందరు కూడా మెసేజెస్ వచ్చింది, స్టేట్ స్పాన్సర్డ్ థ్రెట్ మీ మొబైల్ ఫోన్ కు ఉంది. స్టేట్ అనగా ఎవరన్నట్టుగా అప్పుడు కూడా డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు దీని వ్యవహారం సంబంధించి బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడవచ్చు దీని మీద? మీరే కదా ఇదంతా మొదలు పెట్టిన వాళ్ళు, మీరు నైతికత మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారా? ఇంకోటి ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని పిలిచిన తర్వాత ఇక్కడ కూడా అందరు అంటున్నది ఏంటిది, ప్రేమేందర్ గారిది మాట్లాడింది నేను విన్నాను, ఈటల రాజేందర్ గారు మాట్లాడింది విన్నాను, బండి సంజయ్ గారు మాట్లాడింది విన్నాను, సిట్టు మాకు సమాచారం ఇస్తున్నది అని చెప్తున్నారు. సిట్ ఏంటిది? సిట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక వెబ్ సిరీస్ పెట్టి అధికారులను పెట్టేసి ఇగోండి ఇది లీకులు ఇవ్వండి అని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇవి కోర్టులో నిలబడతలేవు కదా. కోర్టులో కొందరు అధికారులకు బెయిల్ కూడా వచ్చింది కదా. సిట్ నోటీసులు అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్తో వీళ్ళని కొంత నేతలు ఏం చెప్పారంటే, ఈటెల రాజేందర్ ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఆ వాయిస్లని అన్ని ప్లే చేశారు, మేము విన్నామని చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు అన్నారు, ఈ వాయిస్ మీదేనా, మీరు మాట్లాడారా ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు. ఇక్కడ 2 విషయాలండి. నేను ఇదే డిబేట్ లో నరహరి వేణుగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నేత, ఆయన ఈటెల రాజేందర్తో వెళ్ళినప్పుడు ఆయన కూడా లోపలికి వెళ్ళారంట. ఇదే డిబేట్ లో నేను ఈవినింగ్ చెప్తున్నారు, ఆయన మాకు వినిపించారు, మాకు వినిపించారని. సతీష్ గారు వినిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా నెంబర్ ఉంది అనుకుంటే నన్ను పిలిస్తే ఈ మాట్లాడింది మీరేనా, ఈ మీ వాయిస్ ఏనా అని అడిగిన తర్వాత ఇది మీ నెంబరేనా, ఈ నెంబర్ నుంచి కిషన్ రెడ్డి గారికి 100 సార్లు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు, లేదా పలానా సంజయ్ గారికి 100 సార్లు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు, ఏ రోజులో ఫోన్ చేశారో, ఏ టైం ఫోన్ చేశారో కూడా వాళ్ళు చెప్తున్నారు. సిట్ వాళ్ళు నా నెంబర్ ఉదాహరణకు చెప్తాను, ఎగ్జాంపుల్ గా నా నెంబర్ కనుక అక్కడ ఉందంటే నా నెంబర్ మీ నెంబర్ నుంచి ఇన్ని సార్లు ఈ నిమిషంలో ఈ గంటలో ఇన్ని ఫోన్లు చేశారని వాళ్ళే చెప్తున్నారు. సిట్ వాళ్ళు బయటికి డైరెక్ట్ గా అడుగుతున్నారు, సీక్రెట్ కూడా ఏం కాదు. సతీష్ గారు కాల్ డేటా రికార్డ్ వేరే, ఫోన్ ట్యాపింగ్ వేరే. మీరు ఈ టైంకి చేసిండ్రు, ఇన్నిసార్లు కాల్స్ చేసిర్రు అనేది
కానిస్టేబుల్ లెవెల్లో, ఎస్ఐ లెవెల్లో, ప్రిలిమినరీలో, సైబర్ క్రైమ్స్ లో కూడా అవన్నీ పెడతారు బయట. దానికోసం పెద్ద చేస్తున్నారని సిడిఆర్ కాల్ డేటా రికార్డ్ వేరే, మీరు మళ్ళా దాన్ని డైవర్ట్ చేసేసి ఇన్నిసార్లు కాల్ చేసి వాయిస్ నిజంగానే వినిపిస్తున్నారు అని మీరు చెప్పేది ఉంటే అది బయట పెట్టండి. సింపుల్ యాజ్ దట్. ఇంత కథనాలు ఏముండేవి కదా, ఎవరు చేపించిర్రో ఏంటిదో, ఎవరు కాల్స్ విన్నారో ఎవరో. ఇప్పుడు మళ్ళా మీరు చెప్పేది ఏంటిది, అక్కడ పొలిటీషియన్ అంటున్నారు, ఇక రకరకాలు చెప్తున్నారు. కాబట్టి అవేంటియో ఇవాళ వరకు కూడా కోర్టు ముందుకు రాలేదు, ఈ ఎవిడెన్స్ ఏవి కూడా రాలేదు. ఇదంతా సిట్టే చెప్తున్నది. సో ఇదంతా కూడా ఊహాజనితంగా నడుస్తున్నది. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది కూడా, మీరు చెప్పే నరహరి వేణుగోపాల్ గారైనా ఏ పేరు చెప్పే, వీళ్ళు పొలిటీషియన్స్ కదండి, అల్టిమేట్ గా పొలిటీషియన్స్. ఇప్పుడు ఉదాహరణకి కంప్లైనెంట్ ఎవరు, ఇందులో ఇద్దరు కంప్లైనెంట్ తీసుకుందాం. ఆ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ అనేట ఆయన కంప్లైనెంట్. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటిదండి, ఆయన 25 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. ఇవాళకి కూడా ప్రజలు పోయి, ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలు పోయి కేసులు వేస్తున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు. అట్లాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నాడు, కేసు వేసిండు, దట్ అగోండి ఆ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని. ఇంకొక ఆయన చక్రధర్ అనేట ఆయనే ముందు బీజేపీలో ఉండే, వాళ్ళ కాంగ్రెస్ లో ఉండే, ఆయన వాళ్ళ ఎదురు వ్యక్తుల మీద, హరీష్ రావు గారి మీద వేసిరు. ఏమైంది, హైకోర్టు కొట్టేసింది ఆ కేసుని. సో ఇదంతా కూడా పొలిటీషియన్స్ చేస్తున్న డ్రామా. మేము అనేది ఏంటంటే, మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టండి, అయిపోతుంది. దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిట్ మళ్ళీ పూర్తిగా విచారణ అంతా పూర్తయిన తర్వాత అన్ని ఆధారాలు బయట పెడతాదని ప్రస్తుతం అధికార పార్టీ చెప్తోంది. పెట్టనివ్వండి, అధికార పార్టీ ఏమని చెప్తుంది, మా ప్రమేయం లేదని చెప్తుంది. ఇవాళ మీరే అంటున్నారు అధికార పార్టీ సిట్టు బయట పెడుతుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిట్టు విచారణ జరుగుతోంది కదా, అన్ని ఆధారాలు దొరుకుతున్నాయి, ఎవరు తప్పించుకోలేరని. జరగనివ్వండి, ఓకే, మేము రెడీగా ఉన్నాం. ఏమున్నది దాంట్లో, అది ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, చీఫ్ సెక్రటరీలు అందరూ ఎవరెవరు ఆదేశాలు ఇచ్చిండ్రు అనేది అన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ డెఫినెట్ గా కూడా నేను అనేది ఏంటంటే, దాంతో నిజంగానే మీరు అంటున్నదే ఉంటే అది అవన్నీ కూడా బయటకు వస్తే ఇట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బండి సంజయ్ నిన్న మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు కదా 100%. ఇప్పుడు కొండా సురేఖ గారి మీద లీగల్ నోటీస్ ఇస్తే ఏమైంది, వాళ్ళ నాంపల్లి క్రిమినల్ కోర్టే చెప్పింది దాన్ని క్రిమినల్ కేసుగా బుక్ చేసి చేయండి అని. బండి సంజయ్ గారు ఇదే తరహాలో హోంమంత్రి స్థాయిగా కాకుండా వార్డు మెంబర్ స్థాయిలో గిట్లనే ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేస్తే మాత్రం డెఫినెట్ గా లీగల్ గా పోయే బాధ్యత రాజ్యాంగ పరంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది చేస్తాం. ఇప్పుడు అంటే నేను అనాలని లేదు కానీ, ఇప్పుడు బండి సంజయ్ గారు మధ్యలో ఒకసారి వాళ్ళ బీజేపీ కార్యకర్తనే గిరీష్ దారామోని అనే వ్యక్తి యూట్యూబ్లలో ఏదో ఆరోపణలు చేసిండట. దానికి బండి సంజయ్ గారు ఏమున్నాయో ఏంటిదో తెలియదు కానీ దానికి పెద్ద ఇరిటేట్ అయిపోయి బీజేపీ వాళ్ళని పంపించి ఆయన మీద దాడి చేసిన పరిస్థితి, వాళ్ళ సొంత బీజేపీ కార్యకర్తలు. అట్లాంటి ఏమున్నాయి అని మేము మాట్లాడుతున్నామా, అడుగుతున్నామా? అంటే నేను అనేది ఏంటంటే, ఎక్కడిదో ఉట్టిగానే బండి సంజయ్ గారు మాట్లాడి దానికి అవి చేస్తే డెఫినెట్ గా మేము లీగల్ నోటీస్ ఇస్తాం. ప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా లీగల్ నోటీస్ పంపిస్తాము. కొండా సురేఖకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో అది కూడా బండి సంజయ్కి ఎదురవుతుంది అంటున్నారు కృష్ణ గారు. అందుకోసం తనకు పంపిస్తే చాలా మంచిది, వెల్కమ్ చేస్తారు. బండి సంజయ్ గారు కూడా చెప్పారు, మేము కూడా పార్టీ తరఫున ఇదే మాట చెప్తున్నాం, వాళ్ళు పంపించాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే పంపించడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది సతీష్ గారు. ఎందుకంటే రాబోయే రోజులలో మీరు బండి సంజయ్ గారి స్టేట్మెంట్ కూడా నా స్టేట్మెంట్ అదే, ఒకవేళ మీరు నోటీసులు పంపడం మొదలు పెడితే మీకు ఒక్క అవకాశం వస్తుంది, మాకు 100 అవకాశాలు వస్తాయి నోటీసులు పంపించడానికి. వాడు వీడు అనే పదాలు మాట్లాడినప్పుడు కూడా అవకాశాలు మాకు దొరుకుతాయి. అందుకోసమనే పంపించాలని కోరుకుంటున్నాం, పంపించాలని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. డిమాండ్ అంటే ఒక రకంగా మీరు వెంటనే పంపించండి, ఆలస్యం చేయకుండా. దాన్ని ఎదుర్కోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొన్న తర్వాత మేము తర్వాత పరిణామాలకు అందరూ బాధ్యత వహించాల్సిందని చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరు పంపాలనే కోరుకుంటున్నాం. పంపిస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నాం అండి. తప్పకుండా దాంట్లో ఇదే ఛాలెంజ్. అది పంపిస్తారా పంపారా వెనక పోతా, దమ్ ఉందా దమ్ లేదా వాళ్ళు చూసుకోవాలి, అలా దమ్ ఎంత చూసుకోవాలి. మీరు ఎప్పుడు లీగల్ నోటీస్ పంపిస్తారని ఎదురు చూస్తున్నామని అంటున్నారు, బరాబర్ నేను రెడీ అంటున్నారు ఆయన కూడా. వాళ్ళకు పని లేదు, కేంద్రంలో ఉన్న వాళ్ళకు పని లేదు వాళ్ళకు, అందుకే వెయిట్ చేయమని చెప్పండి. వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, అదేదో ఇంతే డెడికేషన్ మీకు బనకచెర్ల మీద ఉండుంటే పార్లమెంట్ లో పోయి తెలంగాణకు పనికొచ్చేటి మాట్లాడుతుంటే బాగుండేది. రేవంత్ రెడ్డి ఆరోపణల మీద కూడా మేము నోటీస్ పంపించినాము. కేసు ఆల్రెడీ సిటీ క్రిమినల్ కోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పటికీ కేసు దాని మీద హైకోర్టుకు పోయిండు, హైకోర్టు కేసు కొట్టేసింది. ప్రాసిక్యూషన్ అంటే ట్రయల్ కంటిన్యూ అవుతుంది, అడ్మిషన్ కేసు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి మీదే పంపించినాము. దమ్ముంటే పంపించాలని కోరుకుంటాం. మేము పంపించినాం కదా నోటీసు, మేము కేసు ఫైల్ చేస్తున్నాం కదా, ఫైట్ చేస్తున్నాం కదా. రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేస్తున్నాం, ఫైట్ చేయనియండి, చూద్దాం. లీగల్ గా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే చేద్దాం ఆ పని. కృష్ణ గారు
ఏమున్నదండి, దమ్ముందా అని అంటున్నారు, గదే మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళు దమ్ముందా నోటీసులు పంపేయండి ఆరోపణలు కాదు, అందుకు మేము ఎలాంటి లీగల్ ఫైట్ కైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా కరీంనగర్ ప్రెస్ మీట్ లో బండి సంజయ్ ఒక ప్రకటన చేశారు. అంటే చూడండి, తప్పు చేయలేదన్న దానికి నేను ప్రారంభంలో ప్రస్తావించిన సవాలు ఆయన వేస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మరొకసారి విందాం. బండి సంజయ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇద్దరు భార్యాభర్తల ఫోన్లిన మూర్ఖులు వీళ్ళు, చండాలులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవడన్నా భార్యాభర్తల ఫోన్ వింటారా అని ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాళ్ళు మాట్లాడుకోలేదు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దానికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. దానికి సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం. రైట్, టెంపుల్ పై నమ్మకం లేకుంటే మసీద్ అయినా చర్చ్ అయినా ఓకే, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా? ఇది డైరెక్ట్గా బండి సంజయ్ అడుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు ఇదే భాషలో సమాధానం చెప్పమంటారా? చెప్పండి, ఏం చెప్పాలి చెప్పండి. నేను ఆయన మాట్లాడిన భాష మీరు విన్నారు కదా, నా కోసం చెప్పండి, నాకు చెప్పకండి. మీరే కదా ఫీల్ అయ్యారు, బండి సంజయ్ గారు లేరు కదా, చెప్పండి మీకు ఏ భాష మీరున్నారు కదా, బండి సంజయ్ గారు లేరు కదా, ఇక్కడ మీరున్నారు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఆ భాషలో మాట్లాడితే మీరు ఫీల్ అవుతారని నేను అనేది ఏంటంటే, నేను ఫీల్ కాను, ప్రజలు వింటారు కదా, ప్రజలు ఫీల్ అయిన బండి సంజయ్ గారు మాట్లాడింది, బండి సంజయ్ గారు మాట్లాడింది వారి తరహాలోనే. ఇప్పుడు నేను మాట్లాడితే ప్రజలు నేనేదో మాట్లాడినాను అనుకుంటారు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, వారి ఛాలెంజ్, నేను ఒక ఛాలెంజ్ వారిని అడుగుతున్నాను, ఇదే బండి సంజయ్ గారు. ఎందుకంటే సరే మా దాంట్లో ఎందుకు కుటుంబాలను పిల్లల్ని వాళ్ళు ఎందుకు లాగాలండి? నేను వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కట్టుబడి ఉంటారు, చాలా మంది వాళ్ళ అబ్బాయి గురించి పెడుతూ ఉంటారు, అక్కడిక్కడ గొడవలు అవి వీళ్ళను గ్యాంగ్లను కొట్లాటలని, వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడాలన్నా? నేను అనేది ఏంటంటే, బండి సంజయ్ గారి మీద వాళ్ళ బీజేపీ కార్యకర్తనే గిరీష్ డారమోని అని ఎన్నో ఆరోపణలు వేసారు, ఆయనను కొట్టారు. బండి సంజయ్ గారిని బయటికి వచ్చి అదే గుడికి వచ్చి గిరీష్ డారమోని అనే వ్యక్తి నా మీద వేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని ఒట్టు వేయమని చెప్పండి, దాని తర్వాత ఇదంతా మాట్లాడదాం. అంటే అది వేరే ఇష్యూ కదా, ఇది ఫోన్ ట్యాపింగ్ పైన ఆయన వెళ్ళారు, మీకు సవాల్ విసిరారు, మేము కోర్టుకే వస్తాం అంటున్నాం కదా, మేము ఇవాళ లీగల్ గా వెళ్తున్నాం. అంటే సార్ మాకు ఈ దేశంలో ఈ దేశాన్ని నడిపించేది రాజ్యాంగం, ఇట్ ఈస్ ఆల్సో టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, మేము ఆ కోర్టుకే వెళ్తామని చెప్తున్నాం బండి సంజయ్ గారి మీద. రైట్, ప్రకాష్ రెడ్డి గారు రాజ్యాంగానికి కట్టుబడి మేము లీగల్ గా వెళ్ళబోతున్నాము, మేము అక్కడే తేల్చుకుంటాం అంటున్నారు కృష్ణ గారు. న్యాయస్థానం మీద వాళ్ళకు నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకు మాకు కూడా ఉంది, మాకు 100% ఉంది. కాబట్టి న్యాయస్థానంలోనే మేము తేల్చుకుందాం, దాని పెద్ద ఇబ్బంది ఏం లేదు. తప్పు ఎవరిది, దాంట్లో మాట్లాడింది ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి దానికి వారికి కట్టుబడి ఉండి ఆ పని చేస్తే సంతోషపడతాం, దాన్ని స్వాగతిస్తాం కూడా అని చెప్పదలుచుకున్నాను. ఎదురు చూస్తున్నాం, పంపిస్తే స్వాగతిస్తాం. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతోంది. బండి సంజయ్ నిన్న సిట్టికి హాజరవటం, సవాళ్లు విసరడం, ఆ సవాళ్ళకు మీరు సిద్ధం అంటూ అనటం, మేము లీగల్ ఫైట్కి సిద్ధమవుతున్నాము, ఇంకా తేల్చుకుంటామని బీఆర్ఎస్ అంటుంది, మేము కూడా సిద్ధంగా ఉన్నామని బీజేపీ అంటుంది. మరి ఈ లీగల్ ఫైట్ ఎంతవరకు వెళ్ళబోతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదన్నా దానిపైన దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, రాజకీయంగా ఇంకా ఇది ఏ స్థాయికి వెళ్ళబోతోంది, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్.